హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైనటువంటి నామములో ప్రియ సంఘమునకు వచ్చినటువంటి దేవుని మాటలు వినడానికి వచ్చినటువంటి మీకందరూ కూడా మరొకసారి వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు కీర్తనల గ్రంథము 1 నుండి 6 వరకు మనము చదువుకోవడం. 1వ కీర్తనలు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గములో నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రమున దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఏరును నాటుబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలు దుష్టులను, నీతిమంతుల సభలు పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ఆమేన్. హల్లెలూయా. ఈ దినములను బట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దినములలో ప్రపంచం అంతట్లో కూడా శ్రమల కాలము. అంటే ఇది మనమందరం కూడా 40 దినములు ఉపవాసములతోటి ప్రార్థనలో చేస్తూ ఉంటాం. కానీ మనము ఎంత నిమిత్తమై ప్రార్థన చేయాలి? కానీ ఇక్కడ దావీదు కీర్తనలో మనం చూసినప్పుడు కనీసం ఈ రోజుల్లోనైనా కూడా ఈ 40 రోజుల సమయములో దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, అంటే ఈ లోక సంబంధమైనటువంటి కార్యములు అన్నిట్లలో కూడా మనము వేరుపడి వాటికి దూరముగా మనము ఉండవలేను. కానీ ఈ యొక్క అవకాశమును మనము సద్వినియోగం చేసుకున్నట్లయితే దేవుని యొక్క సన్నిధిలో మనము నిలవగలుగుతాము. కానీ ఈ దినములలో చూసినట్లయితే ఈ కాలమును బట్టి మరి క్రైస్తవులైనటువంటి చాలా వరకు వెనకబడిపోతున్నారు. కారణము